డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి కంది జైలుకు వెళ్లారు. అక్రమ కేసు కారణంగా కంది జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అయితే పరామర్శించనున్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వారికి ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని, దానిపై విచారణ చేపట్టాలని క్రిషాంక్ డిమాండ్ చేశాడు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం క్రిషాంక్ పై తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టింది. బయటకు వచ్చినాక మాట్లాడుతుండే పెట్టా మంచిగా నీడ ఉందా ఏదైనా నీడ చూడరా. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి కంది జైలుకు వెళ్లారు. అక్రమ కేసు కారణంగా కంది జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ అయితే పరామర్శించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వారికి ఇచ్చే స్మార్ట్ ఫోన్లు కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని, దానిపై విచారణ చేపట్టాలని క్రిషాంక్ డిమాండ్ చేశాడు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం క్రిషాంక్ పై తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టింది. రైట్ గా ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దురాఘాతాలు భాగోతాలు బట్టబయలు చేసినందుకే కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సోషల్ మీడియా సంబంధించిన క్రిషాంక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే సీతక్క గతంలో మొబైల్ ఫోన్ల కుంభకోణము బయటపెట్టి దానిపైన విచారణ జరిపించాలని కోరినందుకు క్రిషాంక్ పై అయితే పోలీసులు కేసు పెట్టి వాళ్ళ గతంలో వారం రోజుల కింద కంది జైలుకు తరలించారు. కంది జైల్లో ఉన్న క్రిషాంక్ ని ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు పరామర్శించనున్నారు. ఇవాళ కంది జైల్లో వారిని పరామర్శించి మాట్లాడనున్నారు. ఏదైతే కంది జైలుకు చేరుకున్న హరీష్ రావుని ఇక్కడ జైలు అధికారులు గేట్ వద్ద అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. జైలు లోపలికి ఎవరికి అనుమతి లేదు, కేవలం ఒకరిద్దరు వెళ్లాలని జైలు అధికారులు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జైలు అధికారులతో హరీష్ రావు వాగ్వాదం చేస్తున్నారు. ఎందుకు అనుమతి ఇవ్వరు, అనుమతి తీసుకొని వస్తున్నాము, మా వాళ్ళతో మాట్లాడాలి అని హరీష్ రావు పట్టుబడితే ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రమే వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దురాగతాలు బయట పెట్టినందుకే అక్రమ కేసులు పాల్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చి ఒక్కటి గిట అది దుర్వినియోగం చేస్తుంది, ఒక్కటి గిట అమలు చేయకుండా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. Okay, all right, Yasser, thank you for the updates.